క్రియేషన్స్ చాలా చిత్ర నిర్మాణ సంస్థలు వస్తున్నాయి కానీ ఒమిక్స్ క్రియేషన్స్కి అధినేత డాక్టర్ శ్రీనిబాబు జీ గురించి చెప్పాలి. ఆయన చాలా క్రియేటివ్ ఇంట్రెస్ట్తోని ఈ సినిమా రంగంలోని ఏదైనా చేయాలని జెన్యూన్ ఫీలింగ్తో వచ్చారు. గతంలో అజిత్ దే ఆట ఆరంభం సినిమా చేశారు, అది చాలా బాగా రన్ అయింది. వాళ్ళే స్వయంగా అజిత్ హీరో గారు శ్రీనిబాబు గారిని ఈ సినిమా చేయమని చెప్పి, ఇది తమిళ్లో వీరం ఇంకా వస్తుంది, అది జనవరి 10న రిలీజ్ కాబోతోంది, దాన్ని తెలుగులో చేయమని ఎంతో కాంపిటీషన్ ఉన్న ఎంతోమంది పెద్ద నిర్మాతలు దీని రైట్స్ గురించి ట్రై చేసిన శ్రీనిబాబు గారు పద్ధతి, ఆయన ఇండివిజువాలిటీ, ఆయన క్రియేటివ్ టింజ్ ప్లస్ సిన్సియారిటీ, గతంలో ఆట ఆరంభం చేసిన పబ్లిసిటీ గమనించి ఆయనకే స్వయంగా ఇచ్చారు. ఇప్పుడు ఈ టీజర్ మీరు చూశారు, ఇది చాలా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. ఆల్రెడీ మీకు ఈ డైరెక్టర్ శివ గారి గురించి తెలుసు, దేవిశ్రీ ప్రసాద్ గురించి తెలుసు, తమన్నా గురించి తెలుసు. ఇది యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇది ఒక తెలుగు సినిమా, అంతేగాని ఇది అజిత్ ఉన్నాడని మనం వేరే తమిళ సినిమా అనుకోక్కర్లేదు. ఇది పక్కా ప్యూర్ విలేజ్ నేటివిటీతో ఉన్న యాక్షన్ ఎంటర్టైనర్. విజయ ప్రొడక్షన్స్ గురించి మన అందరికీ తెలుసు, ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీశారు వాళ్ళు. ఇది నాగిరెడ్డి గారు 100వ సంవత్సరం, స్వర్గీయ నాగిరెడ్డి గారు 100వ సంవత్సరం, దాన్ని దీనిగా తీసుకొని ఇది తమిళ్లో వీరం పేరుతో రూపొందించారు. కాబట్టి అలా చూసుకుంటే దీని నిర్మాణ సంస్థ కూడా తెలుగు నిర్మాణ సంస్థే. అందరికీ నమస్కారం. ఒమిక్స్ క్రియేషన్స్ బ్యానర్ పైన వీరుడు ఒక్కడ అనేది 3వ చిత్రం. మొదటగా మేము చెండి తీసాం, తర్వాత ఆట ఆరంభం అనేది అనే మూవీ నిజమైన ఆరంభం మా బ్యానర్కి. సో వీరంకి వస్తే వీరం విజయ ప్రొడక్షన్స్ ఈజ్ ఏ తెలుగు బ్యానర్ అన్నమాట. తెలుగులో వాళ్ళు మాయాబజార్, గుండం కథ, సో మంచి మంచి సినిమాలు తీశారు ఒకప్పుడు. అండ్ సో అజిత్ ఇంట్రెస్ట్తో వాళ్ళు దే డిడ్ దిస్ మూవీ అండ్ దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ అవర్ ఆట ఆరంభం ప్రమోషన్స్ అండ్ దే గేవ్ దిస్ మూవీ టు అస్. అండ్ థ్యాంక్స్ ఫర్ ది విజయ్ ప్రొడక్షన్స్ ఫర్ గివింగ్ దిస్ మూవీ టు డూ ఇన్ తెలుగు వెర్షన్. అండ్ ఇప్పుడే మీరు టీజర్ అంతా చూశారు. మీకు టీజర్ చూసిన వెంటనే మీకు అర్థమయ్యే ఉంటుంది, ఇట్ ఈస్ కంప్లీట్లీ తెలుగు మూవీ అనమాట. సో అజిత్ ఫస్ట్ మూవీ కూడా తెలుగు మూవీ. సో అజిత్ క్యారీడ్ స్టార్టెడ్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ. ఈజ్ ఎ తెలుగు పర్సన్. ప్రేమ పుస్తకం అండ్ హీ ఈజ్ ఫ్రమ్ సికింద్రాబాద్. ఈజ్ ఎ తెలుగు పర్సన్. అండ్ దేవిశ్రీ ప్రసాద్ ఈజ్ ఆల్సో తెలుగు పర్సన్. అండ్ శివ డైరెక్టర్ ఈజ్ అ తెలుగు పర్సన్. అండ్ విజయ ప్రొడక్షన్స్ also Telugu persons. So all the persons who are involved in the movie are Telugu persons. So let us call it as a Telugu movie. And ఈ మూవీ షూటింగ్ కూడా ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. ఎక్కువ ఎక్కడ జరిగిందంటే ఇంచుమించు 10 to 15 days వరకు రాజమండ్రిలో జరిగింది, మన తెలుగు నేటివిటీకి అనుగుణంగా. అండ్ ఒక 10 days అరకులో జరిగిందనమాట. 15 days అరకులో జరిగింది. అరకులో తీసిన ట్రైన్ ఫైట్ ఉంది కదా, అది ఈ మూవీకి చాలా ప్లస్ పాయింట్. సో వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ దిస్ మూవీ ఇన్ ది ఎండ్ ఆఫ్ జనవరి. ఇంకోటి ఆడియో ఏంటంటే 18th అనుకుంటున్నాం. 18th. ఈరోజు టీజర్ ఎందుకు రిలీజ్ చేసామంటే మన రాజు గారి బర్త్డే, దాన్ని బేస్ చేసుకొని వీరుడు ఒక్కడే అంటే ఇక్కడ తమిళ్లో వీరం పేరుతో ఆల్రెడీ ఫినిషింగ్ వచ్చింది, రీ రికార్డింగ్ జరుగుతుంది. దేవి ఈ సినిమా చూసి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, డెఫినెట్గా అజిత్ కెరీర్లో చాలా పెద్ద హిట్ అవుతుందని చెప్పారు. ఆల్మోస్ట్ మన శివ కూడా నాకు తెలుగులో శౌర్యం, దరువు మంచి సక్సెస్ అయినాయి. నాకు తమిళ్లో పెద్ద హిట్ అవుతుంది, తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం ఉంది. ఎందుకంటే తెలుగు నేటివిటీకి తగినట్టుగానే సినిమా ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, యాక్షన్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. డెఫినెట్గా సంక్రాంతికి అక్కడ రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యి జనవరి ఎండింగ్లో కానీ తెలుగులో కూడా రాబోతుంది. డెఫినెట్గా వీరుడొక్కడే ఒమిక్స్ వీరుడొక్కడే శ్రీనిబాబుకి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.